కెనాల్ దగ్గరికి తీసుకువెళ్ళి నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని, బలవంతంగా కొండగట్టుకు తీసుకువెళ్ళి తాళి కట్టి నువ్వు నా భార్యవని, ఖచ్చితంగా నువ్వు నాకు సొంతం అంటూ బెదిరించి కెనాల్ దగ్గర ఈ మాట ఎవరికైనా చెప్తే నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలిస్తే నిన్ను చంపేస్తానని బెదిరించి తన శరీరంపై అనేక చోట్ల అసభ్యంగా తాకుతూ ప్రవర్తించాడని తను కేసు నమోదు చేసింది. ఇదంతా ఒకవైపు అయితే శ్రీనివాస్ ఈ విషయం మీద బెయిల్ తీసుకుని వచ్చే అవకాశం ఉందేమో అని చాలా మంది భయపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం జరిగింది. బార్ అసోసియేషన్ లో అంటే లాయర్స్ అందరూ బార్ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు. ఇటువంటి ఒక చండాలుడు, క్రూరుడు, మోసగాడు సమాజంలో రోడ్లపైన తిరిగితే రేపు ప్రతి స్త్రీకి, చివరికి మా పిల్లలకు కూడా ప్రమాదమే ఉంటుంది కనుక ఇటువంటి వ్యక్తి రోడ్డు మీదకి రావద్దు, తను చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యి బార్ అసోసియేషన్లో లాయర్లు ఎవరు కూడా శ్రీనివాస్కి సపోర్ట్గా వాదించడానికి ముందుకు రావద్దు అని డిసైడ్ అయ్యారంట. సో ఇప్పుడు శ్రీనివాస్ తరపున మాట్లాడడానికి ఏ లాయరు ముందుకు రారు. ఇది నిజంగా హర్షణీయమైన విషయం. సో తన తరపున వాదించడానికి ఎవరు లేరు. ఒకవేళ ఏదైనా జరిగి ఎవరైనా డబ్బుకు కక్కుర్తిపడి అత్యాచారం కింద కేసు నమోదైంది. ఆల్రెడీ మోసం చేశాడు, డబ్బులు వసూలు చేశాడు, కత్తులు, తుపాకీలు లాంటివి చూపిస్తూ వచ్చిన వాళ్ళందరినీ బెదిరించడం, రోడ్ల మీద బెదిరింపులకు పాల్పడడం, తన మాట వినకుంటే, తనను నమ్మకుంటే క్షుద్ర పూజలు చేసి మిమ్మల్ని అంతం చేస్తానని బెదిరించడము, తర్వాత అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం. టెస్టులు చేయడం ద్వారా కూడా పోలీసులు పూర్తి వివరాలు ఇచ్చారు. తను నిజంగా అమ్మాయి హార్మోన్స్ ఉండే అమ్మాయిగా ఉంటే ఇంకో అమ్మాయిని తాకితే కేసు ఎలా నమోదయ్యేదో తెలియదు, కానీ పూర్తిగా శ్రీనివాస హార్మోన్స్ అంతా అబ్బాయివే. సో తను అబ్బాయి కనుక అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండండి. ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇష్టం లేకున్నా కూడా వాళ్ళను తాకడం, అది కూడా అసభ్యంగా తాకడం ఖచ్చితంగా ఇది అటెంప్ట్ టు రేప్ కిందకే వస్తుందని. హత్యాచార యత్నము, హత్యాయత్నము, ఎందుకంటే చాలాసార్లు కత్తులు, తుపాకులు పట్టుకొని తను నా మాట వినని వాళ్ళు, నాకు డబ్బులు ఇవ్వని వాళ్ళని చంపుతాను డైరెక్ట్గా బెదిరించడం, తన దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసి చూపించడం,